హాయ్ ఫ్రెండ్స్, మన స్టోరీ విత్ శివరామ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన స్టోరీ ఏంటంటే సెవెన్ సిస్టర్స్ సమస్య. అదేంటంటే భారత ఈశాన్య రాష్ట్రాలు మరియు బంగ్లాదేశ్ యొక్క కోణంలో మనం దీన్ని చర్చించుకుందాం. సెవెన్ సిస్టర్స్ అనే పదం భారతదేశం ఈశాన్య ప్రాంతంలో ఉన్న 7 రాష్ట్రాలకు ఉపయోగిస్తారు. అవేంటంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్ అండ్ త్రిపుర. ఈ రాష్ట్రాలు మిగతా భారతదేశంతో కలిసే మార్గం చాలా చిన్నది. పశ్చిమ బెంగాల్లో ఉన్న సిలిగురి కారిడార్, దాన్నే చికెన్ నెక్ అనే కేవలం 22 కిలోమీటర్లు వెడల్పు ఉన్న మార్గం ద్వారా మాత్రమే భారత్ కలుస్తాయి. ఈ కారణంగా ఈ ప్రాంతం భద్రతా పరంగా చాలా సున్నితమైన ప్రాంతం. ఇటీవల బంగ్లాదేశ్, భారత్ మధ్య ఈ ఈశాన్య రాష్ట్రాలపై వ్యాఖ్యల కారణంగా దౌత్యపరమైన ఉద్రిక్తలు పెరిగాయి. దీని వెనుక భూభాగం, జనాభా, భద్రత వంటి అంశాలు చాలా ముడిపడి ఉన్నాయి. అసలు సెవెన్ సిస్టర్స్ అంటే ఏంటి? ఇప్పుడు చూద్దాం. భారత ఈశాన్య ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యమైన ప్రాంతం. ఇక్కడ 200 పైగా గిరిజన తెగలు, అనేక భాషలు, సంస్కృతులు వంటి వారు చైనా, మయన్మార్, భూటాన్, బంగ్లాదేశ్తో సుమారు 5,000 కిలోమీటర్ల హద్దులు ఉన్నాయి. ఈ ప్రాంతం మిగతా భారతదేశంతో కేవలం ఒక చిన్న మార్గం ద్వారానే కలవడం వల్ల భారత భద్రతకు ఇది చాలా కీలకం. స్వాతంత్రం తర్వాతే ఈ రాష్ట్రాలు భారత్లో పూర్తిగా విలీనం అయ్యాయి. కొన్ని రాష్ట్రాలు అయితే 1970, 80లోనే ఏర్పడ్డాయి. సహజ వనరులు, నదులు, అడవులు ఉన్నా కూడా అభివృద్ధి ఆలస్యంగా ఉంటుంది. అలాగే మౌలిక సదుపాయాల లోపం, తిరుగుబాటు ఉద్యమాలు వంటి సమస్యలు ఎదురయ్యాయి. అయితే ఇటీవల కాలంలో రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు అభివృద్ధి చెందుతున్నాయి. అసలు ప్రస్తుత సమస్య ఎలా మొదలైంది చూద్దాం. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ చేసిన కొన్ని వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. ఆయన 1947కి ముందు, అంటే విభజనకు ముందు, ఈశాన్య భారత ప్రాంతాలు బ్రిటిష్ బెంగాల్లో భాగంగా ఉన్నాయని, చారిత్రక సంబంధాల గురించి మాట్లాడారు. కొంతమంది బంగ్లాదేశ్ నేతలు ఈ వ్యాఖ్యలను మరింత ముందుకు తీసుకెళ్లారు. దీంతో భారత్లో మన భూభాగంపై సందేహం వ్యక్తం చేస్తున్నారా అనే అనుమానాలు వచ్చాయి. ఇది షేక్ హసీనా ప్రభుత్వం వెళ్ళిన తరువాత బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత ఉన్న సమయంలో జరగడంతో పరిస్థితి మరింత సున్నితంగా మారింది. అయితే జనాభా మార్పులు ఇంకో సమస్య. త్రిపుర, అస్సాం వంటి రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే సంఖ్య కాలక్రమేణా పెరిగింది. దీంతో పౌరసత్వం, ఎన్ఆర్సి, జాతీయ పౌరుల రిజిస్టర్, అక్రమ వలసలు వంటి అంశాలు చాలా కాలంగా వివాదాస్పదంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దులు, చరిత్ర గురించి మాట్లాడడం భారత్కు చాలా సున్నితమైన విషయం. అయితే బంగ్లాదేశ్ ఏమంటుంది చూద్దాం. బంగ్లాదేశ్ అధికారికంగా ఇలా చెప్తుంది: భారత్ భూభాగంపై తమకు ఏ విధమైన హక్కులు లేవు. భారత సార్వభౌమాధికారాన్ని కూడా గౌరవిస్తాం. కానీ చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు, బెంగాలీ మాట్లాడే ముస్లింలపై వివక్షత ఉందని ఆరోపిస్తుంది. ఇటువంటి అంశాలు చాలా ప్రస్తావిస్తున్నారు. అలాగే బంగ్లాదేశ్ ద్వారా రవాణా సౌకర్యాలు ఉంటే ఈశాన్య ప్రాంతానికి అభివృద్ధి సాధ్యమవుతుందని కొంతమంది సూచిస్తున్నారు. కానీ ఇది భారత్కు భద్రత పరంగా ఆందోళన కలిగించిన విషయం. అయితే దీనికి భారత స్పందన ఏంటి? ఇప్పుడు చూద్దాం. భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, సెవెన్ సిస్టర్స్ భారతదేశంలో విడదీయలేని భాగం. ఈ భూభాగంపై ఎలాంటి చర్చకు అవకాశం లేదు అని విదేశాంగ కఠిన ప్రకటనలు చేసింది. అదే సమయంలో బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, ముందు మీ దేశంలో మైనార్టీలు కాపాడుకోండి అని భారత్ ప్రతిస్పందించింది. అయితే భారత్ ఈశాన్య ప్రాంతంలో రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, డిజిటల్ కనెక్టివిటీ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని వివరించింది. భద్రత పరంగా సైన్యం, సరిహద్దు రక్షణను బలపరిచింది. సిలిగురి కారిడార్ భారత్కు అత్యంత కీలకమైన భద్రతా ప్రాంతమని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్ ప్రభావాలు ఎలా ఉన్నాయంటే, ప్రస్తుతం యుద్ధ పరిస్థితి అయితే లేదు. వాణిజ్యం కొనసాగుతుంది, దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. కానీ నమ్మకం తగ్గింది మరియు సంబంధాలు కొంత దెబ్బతిన్నాయి. భారత్కు పొరుగు దేశాల స్థిరత్వం కీలకం. ఈశాన్య ప్రాంత భద్రత అత్యంత ముఖ్యం. అయితే బంగ్లాదేశ్కు దేశీయ రాజకీయాలు, భారత్తో సంబంధాలు, ఈ రెండిటి మధ్య సమతుల్యత అనేది అవసరం. ఇక కలిసి ముందుకెళ్లాలంటే ఈ 2 దేశాలు పరస్పర గౌరవం, భూభాగ సార్వభౌమత్వం, సంభాషణ ద్వారా నమ్మకాన్ని పునర్నిర్మించాలి.
వాణిజ్యం, నీటి నిర్వహణ, రవాణా, భద్రతలో సహకారం పెంచాలి. సెవెన్ సిస్టర్స్ వివాదం మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. చరిత్ర, భూభాగం, రాజకీయాలు ఇప్పటికీ దక్షిణాసియా రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. సరైన సంయమనం, బాధ్యతాయుతమైన వ్యాఖ్యలతోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మరలా మన ఛానల్లో కలుద్దాం.